నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కాకినాడలో ఉన్న ఎండు చేపల మార్కెట్, అతిపెద్ద హోల్సేల్ మార్కెట్ దగ్గర ఉన్నాం. అయితే ఈ మార్కెట్ ఇంతకు ముందు జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర ఉండేదన్నమాట. అక్కడి నుంచి కూడా వీళ్ళు ఏటిమోగ ప్రాంతానికి ఈ మార్కెట్ ని మార్చారు. అయితే ఇక్కడ మనం షాపులు చూసుకుంటే గనక ఎక్కడ కస్టమర్స్ అయితే మనకు కనిపించడం లేదు, వెలవెలబోతూ షాపులన్నీ కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతం అంతా కూడా మత్స్యకారులు ఉండే ప్రాంతం కావడంతో ఇక్కడ బిజినెస్ అయితే తక్కువగా ఉందని చెప్పుకోవాలి. అయితే మనం ఈ లోపల బిజినెస్ మార్చిన తర్వాత ఏ విధంగా ఉంది, ఇక్కడ లాభాలు వస్తున్నాయా, అసలు మార్కెట్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం రండి. అయితే ఇదే చేపల మార్కెట్ ఇంతకు ముందు జగన్నాథపురం వంతెన మీద ఉండేదన్నమాట. అయితే ఇప్పుడు కొత్తగా ఈ ప్లేస్ కి మార్చారు. అయితే ఇక్కడ వ్యాపారం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం. అమ్మ, మీకు ఈ వెండి చేపల వ్యాపారం ఏ విధంగా ఉంటుంది, ఇందులో లాభాలు ఏమైనా వస్తాయా? ఇక్కడ ఏ లాభాలు లేవమ్మా. ఇక్కడ వచ్చే చాలా నష్టపోయాము. వ్యాపారం అన్నది లేదు. నేను చాలా కొనుక్కున్న సరుకులన్నీ అలా మట్టి అయిపోతున్నాయి తప్ప రూపాయి వచ్చి ఆధారం లేదు. ఇక్కడ చాలా నష్టపోయాము ఇక్కడికి వచ్చాక. అంటే మీకు అక్కడి నుంచి మార్చిన తర్వాత బాగాలేదా? బాగాలేదండి. అక్కడ ఉన్నప్పుడు ఏ 2 మంది దుకాణం ఉన్నా అక్కడే బాగుండేదండి. మాకు ఏ రూపాయి అమ్ముకున్నా ఏ బాబు వచ్చినా 100-200 అమ్ముకునేవారు చాలాగా కనబడి. ఇక్కడికి వచ్చే చాలా అప్పుల పాలు అయిపోయాం, కానీ మాకు రుణం అన్నది లేదు. ఆ ఏరియాలో మాకు తీసుకొచ్చేసారు. మాకు వచ్చి ఈ ఏరియాలో వస్తే మాకు ఆడ ఏం కొంటారండి. అంటే ఇక్కడ మత్స్యకారులు ఎక్కువగా ఉండే ప్లేస్ అంటారు మీరు? అంతేనమ్మా. ఏంటి ఇక్కడ వచ్చామండి, ముక్కు చెవులు తాకట్లు పెట్టుకుంటున్నాం, కానీ రూపాయి ఆస్కారం లేదండి. అవి ఏమవుతున్నాయండి, ఈ వారానికి చల్లపోతుంది, మళ్ళీ వారానికి ఎర్రగా సెంతినప్పుడు వచ్చేదండి. అవి కోళ్ళ ఫారానికి వేస్తున్నాం. కోళ్ళ ఫారానికి వేస్తుంటే ఈ కొన్నాళ్ళు ఏమంటున్నారు, మేము ఏదో ఒకటి అమ్ముకుంటే అలా కాదు ఇలా కాదు జడ్డీ కలిపండి ఎక్కువ వస్తాయని అంటున్నారు. మేము ఎలా బతకాలండి చెప్పండి. మా లేబర్లు ఎలా బతకాలి చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ పొలం వేస్తున్నారండి. వాళ్ళకి ఇక్కడ కొనుక్కోవద్దు, జడ్డీ కలిపండి, అక్కడ సభకు వస్తాయి అంటున్నారండి. మరి అలాగే మాకు ఇక్కడ ఎందుకు సంత పెట్టారు మాకు అర్థం లేదండి. మాకు పాత సంత ఇస్తామండి, మాకు బతుకుతామండి. నాకు కొంతకాలం అంటే ఈ సంత ఉండదండి. చెప్తున్నా అండి, మత్స్యకారులు అండి మేము ఎలా బతకా అనుమతులు అమ్ముకోకుండా ఉసుమని పోతున్నాం, కొనుక్కుంటున్నాం, అమ్మకంటే పోతున్నాం. ఆ చేపలు సభట్లో వేసేట్లా పట్టుకెళ్ళి బతుకుతారు లేదమ్మా. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన అప్పులు పాలైపోయామండి. ఎటు దారి లేదు. మాకు అక్కడ ఉన్నప్పుడే బాగుండదండి. మాకు అక్కడ దారి ఇప్పితే మీకు ఎంతో రుణపడి ఉంటాం. మీరు అలా చేస్తాం మాకు ఎలాగా గజ్జంతులు లేక బాధపడుతున్నాం అండి. ఇక్కడ చెప్పులను కూడా ఈ చేప కదా ఆ చేప కదా ఈ చేపని అంటున్నారండి. వాళ్ళు కొనుక్కోకుండా వెళ్ళిపోతున్నారండి. మేము ఎలా బతకాలండి, మీ మీద దీని మీద బతుకోవాలండి. అంత బాధపడి ఎట్టకూడదండి. అలాగా మాకు స్కూల్లో మనం ఎలా బతకమండి. అక్కడ తినేవారు అండి, కడుపు నుండి తినేవారు, డబ్బులు దాచుకుంటేవారు అండి. మా పిల్లలకి అలా పెంచుకుంటేవారు అండి. ఇక్కడికి వచ్చాక ఎటు దారి లేదండి. చూసారు కదండి, ఇక్కడ హోల్సేల్ మార్కెట్ అయితే ఇంతకు ముందు మనకి ఈ మార్కెట్ జగన్నాథపురం వంతెన మీద ఉండేదన్నమాట. హోల్సేల్ మార్కెట్ అప్పుడు వీళ్ళకి బాగా బిజినెస్ అయ్యేదట. అయితే అక్కడ వేరే కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఆ మార్కెట్ ని తీసుకొచ్చి ఇక్కడ జగన్నాథపురం వాటర్ ట్యాంక్ దగ్గర, అంటే ఏటిమోగ దగ్గరికి మార్చారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే బిజినెస్ అనేది చాలా పడిపోయింది. ఇంకొకటి ఏంటంటే మనకి వంతెన దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే అది సెంటర్ కాబట్టి ఎక్కువగా కస్టమర్స్ ఎక్కువగా వస్తూ ఉండేవారు, వ్యాపారం కూడా ఎక్కువగా ఉండేది. ఇక్కడికి మార్చినప్పటి నుంచి కూడా వీళ్ళ వ్యాపారం అంతగా లేదు, చేపలన్నీ కూడా పాడైపోతున్నాయి. మేము ఎంత పెట్టుబడి పెట్టి కొన్నా సరే మా దగ్గర కొనుక్కునే వాళ్ళు ఎవరు కూడా ఉండడం లేదు. చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకైతే ఇక్కడ లాభసాటిగా లేదు. పాత మార్కెట్ ప్లేస్ లోనే వీళ్ళకి బాగా బిజినెస్ అయ్యేదంటే కూడా ఇక్కడ వారు చెబుతున్న పరిస్థితి. కెమెరామెన్ అజయ్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.